అయిపోయినావా? అయ్యిందా నీ మీటింగ్? ఇంకా సారీ వందన. సారీ అంట సారీ. నాకేం సారీ అక్కర్లే, మనిషి నువ్వే పెట్టుకో. అది కాదు, నేను చెప్పేది ఒకసారి వినొచ్చు కదా. ఏంది నువ్వు చెప్పేది నేనేది? మూసుకొని నువ్వే నువ్వు. అరే నీకు పెళ్ళయింది, పెళ్ళముంది, అది గిట్ట గిదే ఆఫీస్లో పనిచేస్తుంది, నీకోసం వెయిట్ చేస్తుంది. గిసోటివేం ఆలోచించావు కదా నా గురించి? వేరేళ్ళతో అయితే సొల్లేసుకుంటూ కూర్చుంటాడు. ప్రామిస్ వందన, నేను వద్దామని ట్రై చేసిన, ఆమె సడన్ గా మీటింగ్ పెట్టింది. ఆహా, ఈడకెళ్ళి చూస్తే గట్లేం కనిపిస్తలేదు. మీటింగ్ అని చెప్పి గడ నవ్వుకుంటూ కూర్చున్నాడు. అది కాదు, ఒకసారి నేను చెప్పేది విను. ఏంది నువ్వు చెప్తే నేను వినేది? నోరు మూసుకొనుండు. నేను చెప్పేదే నువ్వు విను. కనీసం నా బాధ కూడా చెప్పుకోకూడదు. అయినా నేను చెప్తే నువ్వెందుకు వింటావులే, వేరేళ్ళు చెప్తే మాత్రం చాటలేక చెవులేసుకొని వింటావు. చాక్లెట్ కూడా తీసుకున్నావు కదా, తిను. అయినా ఈరోజు చాక్లెట్ తీసుకున్నావు, రేపు ఇంకేమో తీసుకుంటావు అనే గ్యారెంటీ ఏంది? నేను అసలు తను చెప్పింది కూడా వినలేదు. ఆహా, అయితే దాని మొహం చూసుకుంటూ కూర్చుంటావా? అంత అందంగా ఉందా? అబ్బా, నేను అక్కడ ఉన్నా కానీ మొత్తం నువ్వే తిరుగుతున్నావు నా మైండ్లో, తెలుసా? అరే నేను వద్దామని ట్రై చేసిన వందన, తను మీటింగ్ పెట్టింది. పెడుతుంది. ఇప్పుడు మీటింగ్లు పెడుతుంది, రేపు చాటింగ్లు కూడా వేస్తుంది. ఈ చాక్లెటే కదా అది ఇచ్చింది? అది నీకు చాక్లెట్ ఇచ్చిందంటే ఏదో తేడా కొడుతుంది. ఇందులో ఏమో కల్పించుంటది. వద్దు రెడ్డి, నువ్వు తినకు. నువ్వు తినొచ్చా అయితే? పొద్దున్నుంచి నీకోసం వెయిట్ చేస్తూ ఏం తినలే, మస్తు ఆకలి అవుతుంది. అయ్యో సరిపదా, బయటికి వెళ్ళి తిందాం. అర్జున్, అర్జున్, సారీ స్లీప్ డిస్టర్బ్ చేసినానా? ఏం లేదు అర్జున్, మా రెడ్డికి జాబ్ రావడానికి రీజన్ నువ్వే అని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకండి మానిపోయిన గాయన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాను. ఊరుకోరా, ఇట్స్ ఓకేనండి. అరే అసలు ఏమైంది నీకు? అప్పటి నుంచి చూస్తున్నా ఏదోలా బిహేవ్ చేస్తున్నావు. ప్రాబ్లం ఏం లేదు, ఇట్స్ ఓకే. ఏ ఆగు, మాట్లాడుతున్నా కదా, చెంప అవుతుంది. అరే 2 days నుంచి బిహేవ్ చేస్తున్నావు ఇట్లనే, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా నాతోని? అంటే 2 days నుంచి హెవీ వర్క్ ప్రెషర్, మైండ్ అంతా కాస్త డిస్టర్బ్గా ఉందంతే. ఓవర్ యాక్షన్ చేయకు. రాసి వచ్చి 2 days అవుతుంది, ఆమె కూడా వర్క్ చేస్తుంది. ఏదో ఈయనే చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నిజం చెప్తావా లేదా? అదేం లేదు వందనా. సరే, నిన్న ఆగమని చెప్పినానా లేదా? మా రెడ్డిని పరిచయం చేయాలని చెప్పినానా లేదా? ఎందుకు వెళ్ళిపోయినావు? సరే వదిలేసేయి. రోజు మార్నింగ్ వచ్చి నువ్వే నన్ను పలకరిస్తావు. నాకేమైనా హెల్ప్ కావాలంటే అడిగి మరి నువ్వే వచ్చి చేస్తావు. మరి ఇప్పుడేమైంది? మార్నింగ్ నేను హాయ్ చెప్తే కూడా ఏదో స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు. ఏం లేదని చెప్పా కదా వందనా. లేదర్జున్, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. అర్థమైంది. ఆ రోజు నువ్వు నన్ను 5 o'clockకి రా, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు. నేను ఆ రోజు కొంచెం లేట్ వచ్చినందుకు నువ్వు ఫీల్ అయినావు కదా? ఏంట్రా బొకేమేట్రా? రే, అంటే అది బొకేకి నేను డబ్బులు ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు, దాని గురించే మాట్లాడుతున్నా. ఏరా ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఏదో చిన్న జాబ్ మ్యాటర్ అంతే. వాడికి జాబ్ ఇచ్చినందుకేగా. నువ్వు ఆగవారా? బొకేం కాదు, జాబ్ మ్యాటర్ అయితే నువ్వు అక్కడే చెప్పేటోనివి, ఈడదాకా తీసుకొస్తావా? ఏదో ఇంపార్టెంట్ ముచ్చట అన్నో చెప్పు. అదేం లేదు వందనా. అర్థమైంది, లవ్ మ్యాటర్ కదా. నేను పోతా. నాకు తెలిసిపోయింది, దొరికిపోయింది. ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా అర్జున్. ఇలా బుక్ అయిపోయావేంటి? ఎవరబ్బా? కాంచనమ్మ. కాంచనమ్మ? అదే అర్జున్, మన ఆఫీస్ వాష్రూమ్ క్లీనర్ కాంచనమ్మ. నేను అప్పుడే అబ్జర్వ్ చేసిన నువ్వు అన్నిసార్లు వాష్రూమ్ చుట్టూ తిరుగుతుంటే. నువ్వు ఆపుతావా కామెడీ? ఆ మాట నేను అడగాలి బాబు, నువ్వు చేస్తున్నావు నాతో కామెడీ, చెప్తావా లేదా? అరే లంచ్ చేద్దాంపా. నాకు చాలా ఆకలిగా ఉంది, నేను తర్వాత మాట్లాడతా, సరేనా? సరే.
అసలు ఏమైంది వీడికి? ఏదో తేడా నడుస్తుంది. వీడు చెప్పాడు, ఆ శ్రీగాడిని అడిగితే వాడే చెప్తాడు. టైం కాపాడేవరా బాబు, లేకపోతేనా అమ్మో ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది. అరే అసలు వందన ఎందుకు ఎవరు చేస్తున్నారు నువ్వు? మరి లేకపోతే పెళ్ళైందని తెలిసిన తర్వాత కూడా ఫీల్ మై లవ్ అని తిరిగితే చాలా గలీజ్గా ఉంటుందిరా. మరి ఏం చేస్తావు ఇప్పుడు? ఏమారా అదే ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఏంట్రా బాధపడుతున్నావా? పనేం లేదురా, ఒక రకంగా హ్యాపీయే. నువ్వు లవ్ చేసిన అమ్మాయికి పెళ్ళైపోతే నువ్వు హ్యాపీగా ఎలా ఉంటావురా? తనకు పెళ్ళైందని తెలియక ఇష్టపడ్డారా. అయినా అమ్మాయి నాతో ఉంటే హ్యాపీగా ఉండాలనుకోవడం ఇష్టం, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనుకోవడం ప్రేమ. అయినా రెడ్డి ఎందుకు మంచోడే అనిపిస్తుందిరా. ఆ విషయం నీకెలా తెలుసురా? ఒకసారి నువ్వు ప్రేమించిన అమ్మాయితో లవ్లో ఫెయిల్ అయ్యాక నీకే తెలుస్తుంది. వదిలేసారా అర్జున్, వర్కౌట్ అవ్వదు. ఏమోరా, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో నేనే తనకు ముందుగా కలుస్తానేమో. హాయ్ వందన అని నేనే పరిచయం చేసుకుంటానేమో. ఇద్దరం ఒకే క్లాస్లో ఉంటామేమో. అప్పుడు నేనే రెడ్డినేమో, ఎవరికి తెలుసు. ఈ జన్మ అయితే బాగుండ్రా. సరే వెళ్దాం పద. మళ్ళీ వందనం వచ్చిందనుకో తనను ఫేస్ చేయలేం. అరే అర్జున్, ఇంకెన్ని డేస్ రా ఇలా? ఎన్ని డేస్ బాధపడతావు? 2 days 2 weeks? తనకి వెళ్ళి చెప్పేసి క్లారిటీ తెచ్చుకో, అయిపోతుంది. అక్కర్లేదురా, అయినా నీకు చెప్పా కదా, దీనికి సొల్యూషన్ నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోవడమే. అదేలారా? ఏముంది, మొన్న రాసి బెంగళూరు వెళ్ళమని అడిగినప్పుడు నో చెప్పా, ఇప్పుడు ఓకే చెప్తా. తను కూడా ఓకే అంటది. తను అంటది. రాసి నా మాట ఒప్పుకోకపోవడమా? అసలు నేను అడిగేదానికి ఎప్పుడైనా నో చెప్పిందా? నువ్వు అన్నదానికి దేనికైనా ఓకే చెప్పిందా? పాయింటే, కానీ ఎలాగైనా ఒప్పిస్తారా? ఒప్పుకోదురా. ఓకే అంటదిరా. నో అంటదిరా. ఓకే అంటది. నో చెప్తుంది. ఓకే అంటది. నో. ఓకే. నో. అదేంటి, నువ్వే పిలిచి మరి బెంగళూరు పంపిస్తా అన్నావుగా? కానీ నువ్వేగా వెళ్ళను అన్నావు. ఇప్పుడు వెళ్తా అంటున్నాగా. ఇదేమైనా నీ అత్తారిల్లు అనుకుంటున్నావా? నచ్చినప్పుడు రావడానికి, నచ్చినప్పుడు వెళ్ళడానికి. అది కాదు రాసి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. అర్జున్, నువ్వు అన్న డైలాగ్స్ నీ గుర్తుండకపోవచ్చు, కానీ నాకు గుర్తున్నాయి. ఛీ, ఇది ఎప్పుడు నన్ను ఇరికించాలనే చూస్తూ ఉంటుంది. దీనికి వేరే పని లేదు. అంటే రాసి, ఇక్కడ నాకు వెదర్ పడట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. వెదర్ పడట్లేదా లేదా నీకు వందనాకి పడట్లేదా? చాచా, నాకు వందనకి ఎందుకు పడదు? బానే ఉంది. మరి నీ కాలేజ్ క్రష్ ని తన హస్బెండ్ తో చూస్తే ఏమవుతుంది? అదేంటి, నీకు వందనకు పెళ్ళైనట్టు ముందుగానే తెలుసా? తెలుసు, కానీ నేనే చెప్పలేదు. మరి నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? ఈగో. రాసి, అప్పుడెప్పుడో కాలేజ్ టైంలో నీకు సొంతగాడికి ఏదో ఉందని రూమర్ స్ప్రెడ్ చేసినందుకు ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటావా? ఏంటి, అది చేసింది కూడా నువ్వేనా? అంటే అది నీకు తెలీదా? ఛా, సార్ నేనే ముందు దొరికిపోతున్నానే. సర్లే, అయిందేదో అయింది, ఎందుకు ఈగో? వందన నాకు ఛాలెంజ్ చేసింది అని తెలిసి కూడా నువ్వు తనకు హెల్ప్ చేసావు. అది నాకు నచ్చలేదు, అందుకే చెప్పలేదు. రాసి, నీ ఈగోకి నేను ఏగలా బలవుతున్నా. సర్లే, అయిందేదో అయిపోయింది, నన్ను బెంగళూరు ట్రాన్స్ఫర్ చేసేసే. ఓకే. అమ్మయ్యా, రాసి మంచిదే. బట్ ఆన్ వన్ కండిషన్. అది ఇంకా ఫిట్టింగ్ పెట్టలేదేంటా అనుకున్నాను, చెప్పు. మన ఆఫీస్లో రాణి అని కొత్త అమ్మాయి జాయిన్ అవుతుంది. ఓకే. తను నీ పొజిషన్లోకి వస్తుంది. ఓకే. కానీ తనకు నీ అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే. సో నువ్వే తనకు దగ్గరుండి ట్రైనింగ్ ఇవ్వాలి. తనకు నీ పొజిషన్కి సరిపడా క్యాపబిలిటీస్ వచ్చాక అప్పుడు నువ్వు బెంగళూరు వెళ్ళొచ్చు. నో, నేనెందుకు ట్రైనింగ్ ఇవ్వాలి? అదేదో నువ్వే ఇవ్వచ్చుగా. వందన విషయంలో పెద్ద ట్రైనింగ్ ఆఫీసర్లా ఫీల్ అయ్యావుగా. సి అర్జున్, నేను ఏం చేయాలో నువ్వు చెప్పకు, నేను చెప్పింది చేయి చాలు. అది కాదు రాసి, కాస్త అర్థం చేసుకో. లీవ్, జస్ట్ లీవ్ నౌ. ఇది దీని ఓవర్ యాక్షన్.
ఏంట్రా నువ్వు చెప్పేసిందా? ఆ నోటితో ఏం చెప్తే అదే జరుగుతుంది ఏంట్రా? నీ టైం బయట నేనేం చేస్తారా? అయినా నువ్వు ఎందుకు చెప్పిందంటావు? ఎవరో రానంట, కొత్తగా జాయిన్ అయిందంట. అయితే దానికి ఇది రాదంటే నేనే నేర్పించాలంట. అసలు ఏమి రాందానికి అది ఎందుకు జాబ్ ఇచ్చింది? దాన్ని అడుగురా, దాన్ని అడుగు. సిఐడి సీరియల్ ఇన్వెస్టిగేటర్ లాగా అదేంటి అదేంటి అని నన్ను అడిగితే నేనే చెప్తారా? కూల్ మామ కూల్, వీడిని ఇరిటేట్ చేసింది చాలే. హాయ్ అండి. హాయ్, నా పేరు రాణి అండి. ఏ దేశానికి? అమలాపురం కండి. మీ పేరు? అర్జున్. మీ ఇంటి పేరు అల్లువా అండి? కాదులేండి. ఇంతకీ ఎందుకు వచ్చారో? ఓ దట్టా అండి. ఈరోజు నా ఫస్ట్ డే జాయినింగ్ అండి. మీరు ట్రైనింగ్ ఇస్తారని రాసి పంపింది. ఆవిడకేం? ఆవిడ ఎన్నైనా చెప్తారు. అదే ఆవిడ చెప్పించేయడమే నా పని అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం అండి. ఓ పూజ చేసుకుంటుంది అనుకుంటా. ఎంత మంచి అమ్మాయో. టేక్ కేర్ ఉంటా. హలో ఎవ్రీవన్, ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ మై ఆఫీస్ అనమాట. ఈయన మీరేం చేస్తుంటారండి? ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఉంటానండి. ఓకే, ఈయన ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఉంటారండి. బ్లాగ్ తీయడానికి ఇదేమైనా బెడ్రూమా? అయినా ఇవన్నీ కామనే కదండి ఈ రోజుల్లో. నేను ఇన్ఫ్లుయెన్సర్ అండి. సరిపోయింది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో బేసిక్ నాలెడ్జ్ అయినా ఉందా? అది మానిటర్, అది మౌస్, అది సిపియు. ఇది కీబోర్డ్, ఇది చైర్, ఇది ఆఫీస్. ఇది కాదండి బేసిక్ నాలెడ్జ్ అంటే. సర్లే కానీ మన ఆఫీస్లో హాలిడేస్ లాంటివి ఏమైనా ఉంటాయా అండి? ఇప్పుడే వచ్చో అప్పుడే హాలిడేసా? అంటే మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ మీటప్స్ ఉంటాయండి. సో మీరు హాలిడేస్ ఎప్పుడో చెప్తే దాన్ని బట్టి నేను నా మీటప్స్ ప్లాన్ చేసుకుంటాను. సరిపోయింది. నేను నీకు ట్రైనింగ్ ఇచ్చి నువ్వు అది నేర్చుకొని నువ్వు నా పొజిషన్కి వచ్చి నేను బెంగళూరుకి వెళ్ళే లోపు నాకు పిల్లలు పుట్టి ఆ పిల్లలు ముడ్డు కడుక్కోవాల్సి వస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వమన్నందుకు రాశి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టుకుని వస్తాను. ఉంటానండి. మరి నన్నేం చేయమంటారండి? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ శ్రీగడ్ అన్నాడు ఒకడు ఉంటాడు. ఆడికి వెళ్ళి హాయ్ చెప్తే ఆఫీస్ అంతా బ్లాక్ చేయిస్తాడు. ఓకేనా? అవునా? థ్యాంక్ యూ అండి. వెళ్ళండి అర్జెంట్గా. రాసి నీకు రాసి చెప్పర్జున్, ఏంటి రాణి నువ్వు చెప్పినట్టు వినట్లేదా? లేదు. అయినా పర్లేదు, తను వినేలా చేయడం నీ బాధ్యత. అబ్బా రాసి, నా వల్ల కావట్లేదు. కావాలంటే నన్ను బెంగళూరు ట్రాన్స్ఫర్ చేసేసాయి. లేదా నీ జాబ్ మానేస్తాను. హే అర్జున్, ఆర్ యు సీరియస్? ఎస్, ఐఎమ్ సీరియస్. ఓకే అయితే వెయిట్ అవుట్ సైడ్. మేనేజర్తో మాట్లాడి నీ టర్మినేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడేస్తాను. హే, నీకు కొంచెం కూడా మానవతం లేదా? లేదు. అబ్బా రాసి, నా వల్ల కావట్లేదు. నన్ను బెంగళూరు షిఫ్ట్ చేసేసాయి. కావాలంటే కావాలంటే ఏం టైం గుర్తురావట్లేదా? నువ్వేం అడిగితే అది చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? అడగాలి కానీ ఏమైనా చేస్తాను. అయితే రాణికి కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చి షీస్ ఫిట్ ఫర్ ద జాబ్ అనిపించేలా చెయ్యి. ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసే. అబ్బా అది నా వల్ల కాకే కదా నీ దగ్గరకు వచ్చాను. నువ్వే అన్నావుగా ఏం చెప్పినా చేస్తాను అని. దెన్ కంప్లీట్ యువర్ వర్క్. లేకపోతే ఓ పని చేద్దాం. నేను ఇదే కంపెనీలో ఉంటా. వందనాని రెడ్డిని ట్రాన్స్ఫర్ చేసేసి. వావ్, నైస్ ఐడియా అర్జున్. ఒక పని చేయి, మేం అందరం ట్రాన్స్ఫర్ అయిపోతాం. నువ్వు ఒక్కడివి ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకో. ఈ ఐడియా కూడా బానే ఉందిగా. గెట్ అవుట్ అర్జున్. ఇంకొకసారి వస్తే నిన్ను వందనాన్ని ఒకే టీంలో వేసి రెడ్డిని టీం లీడర్లా పెడతాను. అంత ఆఫర్ వద్దులే అమ్మా. కావాలంటే నేనే కాదు ఈ రూమ్లోకి ఎవరిని రానివ్వను. రమ్యకృష్ణలా ఒకే రూమ్లో అలా సావు. అమ్మా, నన్ను సంపడానికి అందరూ పుట్టారు. జీవితం